హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే నిన్న వచ్చింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే ఫస్ట్ మనదే కట్ ఆఫ్ వీడియో అయితే వచ్చింది. సో చెప్పాను ఎలా కట్ ఆఫ్ చేశాను అనేది కూడా, కంప్లీట్గా ర్యాంక్ అండ్ ఆ ర్యాంక్కు ఉన్నటువంటి క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు. సో అలాంటి వీడియో అయితే నిన్న మనం చేసాం. అది నిన్న చేసిన వీడియో ఎంబీబీఎస్ లాస్ట్ కాలేజ్ లాస్ట్ ర్యాంక్ వరకు, అంటే ఫైనల్ రౌండ్ వరకు ఎంబీబీఎస్లో మీకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సీట్ రావాలంటే ఉండాల్సిన మార్క్స్ అయితే నిన్న మనం చూసాం. సో చాలామంది కామెంట్స్లో గవర్నమెంట్ కాలేజ్ కూడా చేయమని అడిగారు. సో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ అంటే ప్రైవేట్ 26 కాలేజ్ కాకుండా గవర్నమెంట్లో సీట్ రావాలంటే ఎలా కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఒక లాజికల్ మీకు చెప్తూ నేను చెప్పడం జరుగుతుంది ఇప్పుడు. సో వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. పెయిడ్ మెంటర్షిప్ కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో కట్ ఆఫ్ వీడియో చేయడం అనేది మీరు డైరెక్ట్ సీట్ నెంబర్ తెలుసుకొని ఇలా కౌంట్ చేస్తే మీకు అయ్యే విషయం కాదు. కట్ ఆఫ్ చేయాలంటే ఖచ్చితంగా ఎంఆర్సి అని ఉంటుంది, మెరిటోరియస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో వీళ్ళు ఏంటంటే మనకు ప్రతి క్యాస్ట్లో కూడా కొందరు ఓపెన్లో కొట్టేస్తారు సీట్స్. వాళ్ళు మళ్ళీ క్యాస్ట్ రిజర్వేషన్ రన్ అయినప్పుడు అక్కడికి వెళ్తారు, ఈ సీటు వాళ్ళకి వెళ్తుంది. అండ్ ఇది ప్రయారిటీ లిస్ట్ బేస్డ్గా కూడా ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. అండ్ ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో కొందరు ఆల్ ఇండియా కూడా వెళ్ళి ఉంటారు. సో ఇలా చాలా చేంజెస్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది ఎంఆర్సి, దానంతా కన్సిడర్ చేసి ఈ కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. సో వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. అండ్ ఫస్ట్ మనం ఓపెన్ చూస్తే గవర్నమెంట్లో లాస్ట్ టైం 3436 ర్యాంక్ వరకు వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మీకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే 3436 వరకు వచ్చింది. ఇప్పుడు అక్కడ సేమ్ ఉన్న మార్క్స్ 418 మార్క్స్ అయితే సేమ్ ఉన్నాయి. అండ్ 418 మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇచ్చే కట్ ఆఫ్ అయితే 417 to 420 ఆల్మోస్ట్. అంటే ఇక్కడ వరకు కొంచెం లెస్ ఛాన్సెస్, ఇంకా ఇక్కడ నుంచి చాలా ఆల్మోస్ట్ మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది 420 ఉన్నట్లయితే. ఈ మధ్యలో అంతా 50-50, వీళ్ళకు రాదని కాదు, అవకాశాలు కొంచెం తక్కువ. ఇక్కడైతే గన్ షాట్ అని చెప్పొచ్చు. అండ్ ఇటువైపు ఇంకా చాలా తక్కువ ఇంకా ఛాన్సెస్ 417 కంటే కింద. అంటే ఎంబీబీఎస్ సీట్ రాదని కాదు, గవర్నమెంట్లో సీటు రాదు అని. ఆల్రెడీ నేను ఎంబీబీఎస్ సీట్ రావాలంటే గౌట్ అండ్ ప్రైవేట్ రెండు కూడా, గౌట్ అండ్ ప్రైవేట్ కట్ ఆఫ్ చేసాం, అది చూడండి. సో ఇది ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ మనం చెప్పేది. సో 417 to 420 ఇదైతే మీరు ఇంకా హ్యాపీ ఉండొచ్చు. ఇక్కడైతే కొంచెం డౌట్, అండ్ ఇక్కడ 50-50 ఛాన్సెస్. సో ఇలా ప్రతి చూడండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బీసీఏ పోయినా సరే అయితే మెరిట్ లిస్ట్లో 8179 ర్యాంక్ వరకు వచ్చింది. అక్కడి వరకు ఉన్న బీసీఏ వాళ్ళు 363 స్టూడెంట్స్కు గవర్నమెంట్లో సీట్ వచ్చింది. ఇందులో ఎంఆర్సీలు ఉన్నాయి, ఓపెన్లో వెళ్ళిన వాళ్ళు ఉన్నాయి. అందుకే నేను అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ సీట్ నెంబర్ పెట్టుకొని మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు రాదు కట్ ఆఫ్. ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో 8079 వరకేమో 358 మార్క్స్ ఉన్నాయి ఈసారి. కానీ 363 స్టూడెంట్ వరకేమో 355 మార్క్స్ ఉన్నాయి. అంటే పోయినసారికి ఈసారికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గడం పెరగడం జరిగిందనమాట. సో ఇవి రెండు ఈక్వల్గా ఈసారి రాలేదు. సో అరౌండ్ దగ్గరే ఉన్నాయి కాబట్టి మనం వీళ్ళకి ఇచ్చే కట్ ఆఫ్ అయితే 355 to 360, 360 అయితే డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ నుంచి డౌట్, అండ్ కింద ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. ఓకేనా. సో ఇక్కడ నుంచి హై ఛాన్సెస్ 99%, అండ్ మిడిల్ అంతా 50%, అండ్ ఇక్కడ కాస్త తక్కువ ఛాన్సెస్. సో ఈ విధంగా అయితే మీరు ప్రతి చూడండి. 360 పైన గవర్నమెంట్ కాలేజీలో హైయెస్ట్ ఛాన్సెస్ సీట్ రావడానికి. బీసీబీ పోయినా సరే అయితే 4284 ర్యాంక్ వరకు వచ్చింది మెరిట్ లిస్ట్లో. అండ్ అక్కడి వరకు ఎంతమంది బీసీబీ స్టూడెంట్స్కి వచ్చిందంటే 848 స్టూడెంట్స్కి వచ్చింది. మరి ఈసారి ఇక్కడ ఉన్న మార్క్స్ 405, అండ్ ఇక్కడ 848 స్టూడెంట్స్ని కౌంట్ చేస్తున్న మార్క్స్ 404. ఆల్మోస్ట్ సేమ్ ఉంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ. పెద్ద బీసీబీ స్టూడెంట్స్ పెరగలేదు. అదే ర్యాంక్ దగ్గర అంతేమంది స్టూడెంట్స్ ఉన్నారు, అదే కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళకు మనం ఇచ్చే కట్ ఆఫ్ 405 to 410. సో 410 అయితే సేఫ్ స్కోర్ అన్నమాట. ఇక్కడ కొంచెం డౌట్, అండ్ 50-50 కింద కొంచెం కష్టం. అంటే సీట్ వస్తుంది, కాకపోతే గవర్నమెంట్లో రాదు. సో ఈ విధంగా ప్రతి చూడండి, నేను ప్రతిదీ మళ్ళీ చెప్పను. బీసీసీ చూస్తే పోయినసారి 7096 ర్యాంక్ వరకు వచ్చింది. అక్కడి వరకు ఉన్న బీసీసీ స్టూడెంట్స్ 51. సో ఈసారి ఈ ర్యాంక్ దగ్గర ఉన్న మార్క్స్ 371, అండ్ 51 స్టూడెంట్స్ని కౌంట్ చేస్తూ వచ్చినటువంటి మార్క్స్ 367. అంటే ఏమైంది, ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అండ్ ర్యాంక్ మధ్యలో వేరియేషన్ ఉంది. ఈసారి స్టూడెంట్స్ ర్యాంక్ మధ్యలో వేరియేషన్ ఉంది కాబట్టి రెండు కూడా యావరేజ్ చేసి మనం చూసినప్పుడు వీళ్ళకు దాదాపు ఈసారి వచ్చే కట్ ఆఫ్ అయితే 367 to 372. ఓకే. లెస్ ఛాన్సెస్, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ 50-50 ఛాన్సెస్ ఈ కింద ఉన్న వాళ్ళకి ప్రైవేట్లో వస్తుంది.
ఈ విధంగా. సో, ప్రయారిటీ లిస్ట్ మనం పెట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మొత్తం గవర్నమెంట్ పెట్టుకుంటే గవర్నమెంట్‌లో ఛాన్సెస్ ఉంటాయి. కొందరు గౌట్, ప్రైవేట్ మిక్స్ చేసి పెడతారు. వాళ్ళకి గౌట్ కాలేజ్ లేకపోతే ప్రైవేట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఇదైతే బీసీసీకి సంబంధించి. బీసీడీ మెరిట్ లిస్ట్‌లో పోయినసారి వచ్చిన ర్యాంక్ 3993. మొత్తం బీసీడీ స్టూడెంట్స్ 606. సో, మనం ర్యాంక్ వైజ్ చూస్తే ఈసారి ఇక్కడ ఉన్న మార్క్స్ 409 అండ్ ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ 418. అంటే ఏంటి, ఆల్మోస్ట్ చాలా బీసీడీ స్టూడెంట్స్ పెరిగారు. వేరియేషన్ 9 మార్క్స్ ఉంది లాస్ట్ టైంకి ఇప్పటికి. అంటే బీసీడీలో చాలా హైయెస్ట్ కాంపిటీషన్ పెరిగింది. అంటే వాళ్ళంతా ఓపెన్లో వెళ్తే ఎంఆర్సీలు ఎక్కువ క్రియేట్ అయ్యి కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ అదే బ్యాలెన్స్ అవుతుంది. సో, ఇదొక మీకు చాలా డిఫికల్ట్ లాజిక్ అన్నమాట. సో, మీరు ఒక్క రోజులో విని నేర్చుకోవాలంటే కష్టం. మేము చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి మాకు ఇదంతా చాలా ఈజీగా చేయడానికి వీలవుతుంది. సో, 415 to 420 అండ్ ఇప్పుడు బీసీడీలో రావాలంటే ఛాన్స్ 415 to 420 వస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీఈ మెరిట్ లిస్ట్లో ర్యాంక్ 4474 దాకా వచ్చింది. అండ్ టోటల్ 532 స్టూడెంట్స్కి వచ్చింది. ఓకేనా. సో, బీసీఈలో 532 స్టూడెంట్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న మార్క్స్ ఏమో 402 మెరిట్ లిస్ట్లో ఈసారి మీకు ఈ ర్యాంకుకు. అండ్ ఇంతమందిని కౌంట్ చేస్తున్న మార్క్స్ ఏమో 405. జస్ట్ 3 మార్క్ వేరియేషన్ ఉంది పోయినసారికి ఇప్పటికి. అంటే పోయినసారి ఉన్న రేషియో ర్యాంక్ అండ్ ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఈసారి 3 మార్క్స్ వేరియేషన్ ఉంది. సో, ఇదంతా కన్సిడర్ చేసి దీని యొక్క యావరేజ్ ప్రకారం మనం ఇచ్చిన మార్క్స్ బీసీఈకి అయితే 403 నుంచి 408. 408 అంటే ఇక్కడ నుంచి మీకు దాదాపు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఒకవేళ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకొని ఉంటే. సో, మీరు గవర్నమెంట్ అన్ని కింద పెట్టి ప్రైవేట్ పైన పెడితే వస్తుందని కాదు దీని అర్థం. అండ్ ఇప్పుడు ఎస్సీ చూసినట్లయితే ఎస్సీ పోయినసారి రిఫరెన్స్ మనం చేసుకోలేము. ఎందుకంటే ఎస్సీ 1, 2, 3 అయింది. అయినప్పటికీ కూడా ఎస్సీ 1లో అయితే దీని కట్ ఆఫ్ నేను చెప్పను. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు. అందరికి సీట్ వస్తుంది ఆల్మోస్ట్. అండ్ గవర్నమెంట్ కాలేజీలో కూడా చాలా మందికి వస్తుంది. అందరికి వస్తుంది ఆల్మోస్ట్. అలా ఉంది పరిస్థితి అయితే. అండ్ ఎస్సీ 2 చూసుకున్నట్లయితే 365 to 370 గవర్నమెంట్ కాలేజీలో వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం ఇంకా తగ్గొచ్చు కూడా అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఈసారి ఇది ఫస్ట్ టైం కాబట్టి దీంట్లో కొంచెం వేరియేషన్స్ ఉండొచ్చు. ఎస్సీ 3 చూస్తే 376 to 381. ఓకే. ఈ మార్క్స్ వరకు ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. కింద కూడా 1-2 మార్కులు తగ్గొచ్చు ఇంకా. ఎందుకంటే వీళ్ళు ఎంఆర్సీలు ఎలా డివైడ్ అవుతున్నాయి అనేది మనకి ఇంతకుముందు రిఫరెన్స్ లేదు. సో, ఈసారే చూడాల్సి ఉంటుంది దాన్ని. ఓకేనా. సో, ఆ విధంగా అయితే వీళ్ళకు ఉంటుంది. అండ్ ఎస్టీ చూస్తే పోయినసారి 6600 ర్యాంక్ వరకు కట్ అయింది. 483 స్టూడెంట్స్ ఉన్నారు ఆ ర్యాంక్ వరకు. ఈసారి మరి అంటే ఇక్కడ ఉన్న మార్క్ అండ్ ఇక్కడ ఉన్న మార్కు సేమ్ పోయినసారి అలా జరిగింది. అండ్ ఈసారి చూస్తే ఇక్కడ 376 మార్క్స్ ఉంటే ఇక్కడేమో 386 ఉన్నాయి. అంటే 10 మార్క్ వేరియేషన్ ఉంది. స్టూడెంట్స్ చాలా పెరిగిపోయారు ఎస్టీలో చాలామంది స్టూడెంట్స్ పెరిగిపోయారు. 10 మార్క్ వేరియేషన్ ఈసారి కనిపిస్తుంది ఎస్టీలో. సో, ఎంఆర్సీ అనేది కూడా ఇది మారిపోద్ది చాలా వరకు. సో, దీన్ని బట్టి మనం అంతా క్యాల్కులేట్ చేస్తే ఒక 380 to 385 మార్క్స్ వచ్చినట్లయితే ఎస్టీలో 380 to 385. 380 నుంచి మీకు వచ్చే ఛాన్స్ స్టార్ట్ అవుతుంది. 385 నుంచి పక్కా వస్తుంది. అండ్ కింద మీకు ప్రైవేట్ కాలేజీలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో, ఇదైతే గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి టోటల్ ఎంటైర్ కట్ ఆఫ్.